అయినటువంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తిని తీసుకొని ఒక వైస్ ఛాన్సలర్గా, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఒక బీసీ బిడ్డ అయినటువంటి ఆచార్య జయశంకర్ గారి జయంతి కార్యక్రమం ఇక్కడ ఈ రెండింటిని సంయుక్తంగా వీరనారి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం, గర్వపడతా ఉన్నాం. వాళ్ళు ఒకటే, జయశంకర్ సార్ ఈ రాష్ట్రం వస్తే అట్టడుగు వర్గాలకి నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని చెప్పి ఆకాంక్షించి మొత్తం తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం లాభం జరిగిద్ది, మన యువతకి ఏం మేలు జరిగిద్ది అని చెప్పి ఆయన స్పష్టంగా సమాజానికి తెలియజేస్తూ యావత్ ప్రపంచాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇవాళ ఆ మద్దతు పలికినటువంటి ఉద్యమాన్ని ఉర్రూతొలగించినటువంటి జయశంకర్ సార్ ఇవాళ జాతిపితగా, తెలంగాణ పితగా ఇవాళ గుర్తు రాకపోవటం అంటే ఇది బాధాకరం. కాబట్టి ఇవాళ నిజంగా జాతిపిత లేదా తెలంగాణ పిత ఎవరంటే జయశంకర్ సార్. కానీ ఇవాళ జయశంకర్ సార్ పాత్ర ఎక్కడుంది? కేవలం జయంతులో, వర్ధంతులప్పుడు దండేయటానికే ఇవాళ ఏదో ఓటు బ్యాంకు కోసం మాత్రమే దండేస్తూ ఉన్నారు. కాబట్టి నిజమైన పిత, తెలంగాణ పిత జయశంకర్ సార్ అని మేము వీరనారి మహిళా సంఘంగా, నంగారబేరి లంబాడి హక్కుల పోరాట సమితిగా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదికగా, బహుజన జేఏసీగా మేము జయశంకర్ సార్ని తెలంగాణ పితగా మేము ప్రకటించదలుచుకున్నాం, గర్వంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి జయశంకర్ సారే వాళ్ళ ఆచార్యుడిగా మొత్తం ప్రపంచం మొత్తం తిరిగి తెలంగాణ వస్తే ఏం జరుగుద్ది, నీళ్ళు ఎట్లా వస్తాయి, నియామకాలు ఎట్లా వస్తాయి అని చెప్పి ఆయన కొట్లాడి అనేక గ్రంథాల్లో, వ్యాసాల ద్వారా, ఉద్యమాల ద్వారా వెనకుండి మేధోమదనం చేసినటువంటి జయశంకర్ సార్ని వాళ్ళ మేము నివాళులర్పించడాన్ని మేము సంతోషంగా గర్వపడతా ఉన్నాం. అదే రకంగా గద్దరన్న అంటే తెలవనోళ్ళు లేరు. ఆ రోజు గన్నుదారనే రాజ్యం అని చెప్పినటువంటి గద్దరన్న గన్ను కాదు, ఈ మహనీయుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశాడు. అది చాలా గొప్ప రాజ్యాంగం, పవిత్రమైన రాజ్యాంగం. రాజ్యాంగంతోనే మనకు హక్కులు వస్తాయి, అధికారం వస్తుంది. అంతిమంగా పాలకులు కావాలంటే మెజార్టీ ప్రజలైనటువంటి బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో 90% ఉన్నటువంటి బహుజనులు మనం రాజ్యాధికారం రావాలంటే, పాలకులు కావాలంటే మనకు ఓటు ద్వారానే, రాజ్యాంగమే మనకు మూలసూత్రమైనటువంటి చెప్పి చివరికి రాజ్యాంగంని రక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి వాళ్ళ బయటకు వచ్చి బుద్ధుడిని, అంబేద్కర్ని వాళ్ళ పిటికగా తీసుకొని గన్ను ద్వారా కాదు ఇవాళ ఓటు ద్వారానే అని చెప్పి లాస్ట్ నిమిషంలో మొత్తం ప్రతిపక్షాలకి, పాలక పక్షాలకి, జాతీయ పార్టీ రాహుల్ గాంధీతోని కూడా సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ అని చెప్పించినటువంటి ఘనత కూడా గద్దరన్న చనిపోవడం బాధాకరం. ఇంకా ఆయన లాంటి మహాయోధుడు, కళాకారుడు, యుద్ధవీరుడు, ప్రజాగాయకుడు గద్దరన్న ఇంకొంతకాలం బతికి ఉంటే ఇంకా చాలా మార్పులు వచ్చాయి. అట్లా గద్దరన్న ఇవాళ వర్ధంతి కార్యక్రమాన్ని మేము ఇంత జరుపుకోవటం మేము ఇవాళ గర్వపడతా ఉన్నాం. కాబట్టి గద్దరన్నకి ఇవాళ మనం నివాళులు అర్పించడం అంటే ఏదైతే ఆయన చైతన్యం చేశాడో, బుద్ధుడిని, అంబేద్కర్ని, పూలేని, కాంశీరామ్ని తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో మేము కూడా వీరనారి మహిళా సంఘంగా, మహిళా సోదరులు, అదే రకంగా ఐక్యవేదికగా మేము కూడా మెజారిటీ ప్రజల్ని హక్కుల కోసం, మెజారిటీ ప్రజల ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పి పనిచేయటమే వాళ్ళ గద్దరన్నకి మేము నివాళులు అర్పిస్తూ ఉన్నాం. కాబట్టి మేము వారి ఆశయ సాధన కోసం పనిచేస్తామని, నడుము బిగిస్తామని తెలియజేస్తూ జై భీమ్. ఈరోజు గద్దార్ గారి యొక్క వర్ధంతి రోజు. గద్దార్ గారు మెదక్ జిల్లా తుప్రాన్ గ్రామంలో జన్మించాడు. ఆయన విప్లవ పాటలతోటి ప్రజల్ని, నిద్రపోతున్న ప్రజల్ని మేల్కొల్పిన సాంస్కృతిక విప్లవకారుడు గద్దార్ గారు. గద్దార్ గారి యొక్క పేరు గద్దార్ కాదు, ఆయన పేరు గుమ్మడి విఠలరావు. ఈ గద్దార్ అనేది పేరు ఎట్లా వచ్చిందంటే, గద్దార్ అంటే యుద్ధం. మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళని పారదోలటానికి 42 మందిని ఉరితీసిన సమయంలో, ఆ టైంలో ఆ గద్దార్ అనే ప్రపంచ వీరులు మన దేశానికి వచ్చిన సమయంలో వాళ్ళని ఉరితీసినప్పుడు ఆ పేరు గద్దారిగా మార్చుకున్నాడు ఈయన. ఆయన గద్దార్ అన్నాడు, సాంస్కృతిక విప్లవకారుడు. ఆటలచే ప్రజలందరినీ ఉత్తేజపరిచి, చైతన్యం చేసి వారి హక్కుల కోసం పోరాడిన వ్యక్తి గద్దార్ గారు. ఆయన ఈరోజు ప్రథమ వర్ధంతి రోజున మనం ఆయనకు నివాళులు అర్పించడం మన అదృష్టం. ఆయన మన రాష్ట్రానికి, తెలంగాణ రావడానికి దోహదం చేసిన ముఖ్య కారకుడు గద్దార్ గారు. అవసరమైతే
గడిల నుంచి రాజ్యాన్ని లాక్కొని అవసరమైతే కేసీఆర్తో కూడా నేను పోటీ చేస్తా, కేసీఆర్ మీద నేను గెలుస్తానని ప్రకటించిన వీరుడు ఈ రోజును మరణించడం మనం శోక సముద్రంలో ఉన్న రోజు కాబట్టి ఆయన సేవలు చెప్పలేనివి, కొనియాడాలా. మనల్ని పాటల ద్వారా ఆటల ద్వారా చైతన్యపరిచి ప్రజల్ని ఉత్తేజపరిచి తుపాకీ కొట్టడం ద్వారా కాదు, మాటల ద్వారా పాటల ద్వారా విప్లవాన్ని ప్రజల్లో కలిగించి మన హక్కులు సాధించుకోవాలని చేసిన వీరుడు గద్దారు గారు. ఇక జయశంకర్ సారు మన రాష్ట్రం కోసం ఎన్ని సేవలు చేసిండు, ఏ విధంగా పోరాటం చేసిండు, మన రాష్ట్రానికి సాధిస్తానికి ఎన్ని ఎత్తులు వేసిండు, ఎన్ని పోరాటాలు చేసిండు మీ అందరికీ తెలిసిన విషయమే. అది కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఈరోజు మనం స్మరించుకోవడము, వీరిద్దరిని స్మరించుకోవడము మన అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పెద్దలందరికీ, మన LHPS వైస్ ప్రెసిడెంట్ భద్రు నాయక్ గారికి, సావిత్రిబాయి ఫూలే వీరనార్యమణుల సాధన సమితి అధ్యక్షురాలు, జిల్లా అధ్యక్షురాలు ముఖ్య ఉపేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించడం మనందరికీ అదృష్టం. మీరందరూ హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జెండల్లో ఉన్నాడు, ఎర్రని జెండల్లో ఉన్నాడు, జెండల్లో ఉన్నాడు, జెండల్లో ఉన్నాడు, డప్పులో ఉన్నాడు, ఆదరుల్లో ఉన్నాడు, డప్పులో ఉన్నాడు, ఆదరుల్లో ఉన్నాడు, కాళ్ళకు కట్టేసి గజ్జల్లో నాన్నే ఉన్నాడు, గద్దరన్నే ఉన్నాడు, కాళ్ళకు కట్టేసి గజ్జల్లో నాన్నే ఉన్నాడు, గద్దరన్నే ఉన్నాడు. ఎక్కడున్నాడు యాడానున్నాడు, కల్లు కల్లు మోగే గజ్జల మోతల్లో అన్నే ఉన్నాడు, గద్దరన్నే ఉన్నాడు, కల్లు కల్లు మోగే గజ్జల మోతల్లో అన్నే ఉన్నాడు. ఆహా గొంగడిలున్నాడు, గొంగడి పొంతలో ఉన్నాడు, గొంగడి ఉన్నాడు, ఆహా ఆహా పాట పాడుకుంటూ అన్నా, అరే పాట పాడుకుంటూ సాము చెయ్యమని అన్నే చెప్పిండు, గద్దరన్నే చెప్పిండు, పాట పాడుకుంటూ సాము చెయ్యమని అన్నే చెప్పిండు, గద్దరన్నే చెప్పిండు. ఎక్కడున్నాడు యాడానున్నాడు, కల్లు కల్లు మోగే గజ్జల మోతల్లో అన్నే ఉన్నాడు, గద్దరన్నే ఉన్నాడు, కల్లు కల్లు మోగే గజ్జల మోతల్లో అన్నే ఉన్నాడు, గద్దరన్నే ఉన్నాడు, అన్నే ఉన్నాడు, గద్దరన్నే ఉన్నాడు, అన్నే ఉన్నాడు, గద్దరన్నే ఉన్నాడు. జోహార్ గద్దరన్న. సాధిస్తాం అమర వీరుల ఆశయాలను, సాధిస్తాం అన్న గద్దరన్న ఆశయాలను, సాధిస్తాం అన్న గద్దరన్న ఆశయాలను. మా వీరనారుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.
గద్దర్ గారు లేని లోటు పాటల్లో ఉంది. ఆయన ఎప్పుడూ లేడు అని మనం అనుకోవద్దు. అందరి హృదయంలో ఉన్నాడు, పాటల్లో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఆయన చనిపోయినా కూడా మన మధ్యలో వచ్చి పాట పాడినట్టుగానే అనిపిస్తుంది. అంత గొప్ప వ్యక్తిని మేము ఇలా వర్ధంతి చేస్తున్నామంటే మాకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ కోసం కొట్లాడి ఇలా రాష్ట్రాన్ని ఏర్పరిచిన జయశంకర్ సారు ఇలా ఆయన కూడా మన మధ్యలో లేనందుకు బాధగా ఉంది. ఈ రాష్ట్రం కోసం ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి మన రాష్ట్రం తెచ్చిండు. అలాంటి వ్యక్తికి కూడా మేము ఇలా నివాళిచ్చినామంటే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి మేము ఎప్పుడు వీళ్ళ త్యాగాలను మేము ఎప్పుడు మర్చిపోం. వీళ్ళు చేసిన త్యాగాలను కూడా మేము ఒక మహిళలుగా అమ్మ మీద పాట పాడిండు, అక్క మీద పాట పాడిండు, చెల్లె మీద పాట పాడిండు, ఎన్నో రకాలుగా ఒక మహిళల్ని ఉత్సాహం పరిచిండు అంటే గద్దర్ గారే. ఆయన పాటలు వింటే ప్రతి ఒక్క మహిళకు కూడా ఒక చెప్పలేనంత శక్తి వస్తుంది. అలాంటి వ్యక్తిని మేము ఇలా గుర్తు చేసుకొని వర్ధంతి చేస్తున్నామంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఎప్పుడు కూడా ఆయనని మర్చిపోము, ఆయన పాటల్ని మర్చిపోము. మేము కూడా ఆయనంత చేయకపోయినా మహిళల మీద కానీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మా సంఘం మేము తప్పకుండా ముందుంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.